హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి ఈ వీడియో చేయబోతున్నాం. ఏంటంటే అఖిల్ పహిల్వాన్. ఎవరు ఈ అఖిల్ పహిల్వాన్? సోషల్ మీడియాలో ఈయన మీద అనేక కథలు చక్కెరలు చాలా అంటే చాలా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అసలు ఎవరు ఈ అఖిల్ పహిల్వాన్? ఆయన చరిత్ర ఏంటి? ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు ఈ అఖిల్ పహిల్వాన్ మనం గతంలో చూసుకున్నాం. ఈయన చాలా ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. తన బాల్యం గురించి, అలానే తన ప్రస్థానం గురించి, అలాగే తను ఈ సిచ్యువేషన్ కి ఎలా వచ్చారో చాలా అంటే చాలా అనేక వీడియోస్ లో చూసుకున్నాం. టాప్ తెలుగు టీవీలో కానీ, బిఎస్ టాక్ షోలో కానీ, అలాగే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని రోజులుగా ఆయన మీద అనేక ఎలిగేషన్స్, ఆరోపణలు, అలాగే ఆయన ఏదో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. అసలు ఏంటి? ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, వివరంగా ఈ వీడియోలో మనం చూసుకుందాం. అసలు రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? వ్యభిచార ముఠా కథ ఇదే. అసలు అఖిల్ పహిల్వాన్ ఎవరు? అసలైన ఏం చేస్తాడు? హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గలీజ్ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే ఈ కేసులో అఖిల్ పహిల్వాన్ కీలక సూత్రధారి. ఇంతకీ రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ఎవరు? పూర్తి డీటెయిల్స్ కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. చూడండి, ఇతనే అఖిల్ పహిల్వాన్. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ గా ముఖ్యంగా పేరుగాంచిన వ్యక్తి. అసలు నిజమేనా, అబద్ధమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తర్వాత మనం తీర్పిద్దాం ఏం జరిగిందో. ఇతనే అఖిల్ పహిల్వాన్, రామ్నగర్ అఖిల్ పహిల్వాన్. ఈ పేరుకే, ఈ వ్యక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రామ్నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈయనకు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ కూడా ఉందంట. ఈయనకి మంచి యూత్ పరంగానే కాకుండా పొలిటికల్ పరంగా కూడా ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉందంట. రామ్నగర్ బోనాలు వచ్చాయంటే చాలు పొలిటికల్ లీడర్స్ తో కలిసి ఫుల్ హల్చల్ చేస్తారు అఖిల్ పహిల్వాన్. మనకి ఇవి జరుగుతాయి కదా, బోనాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి హైదరాబాద్ లో. అలాంటి వాటికి వస్తే ఫుల్ హల్చల్ చేస్తారంట ఈయన. కొత్త బోనాల పాటలు రాయిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించారంట ఈయన. అసలు చూడండి ఏం జరిగిందో ఫుల్ గా. అఖిల్ హోటల్ ఫుల్ ఫేమస్. ఇక ఈయన తండ్రి సుజుకి శ్రీనుకి కూడా పొలిటికల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్ఆర్ హయాంలో రామ్నగర్ ఏరియాలో ఈయన ఫార్చ్యూన్ హోటల్ ను కట్టారంట. ఎవరు? వీళ్ళ నాన్నగారు అయిన సుజుకి శ్రీను. ఇప్పటికీ రామ్నగర్ ఏరియాలో ఈ హోటల్ ఫుల్ ఫేమస్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో చనిపోయారంట. అఖిల్ పహిల్వాన్ తెరపైకి వచ్చారు. ఆయన కొన్నాళ్ళ క్రితం హార్ట్ అటాక్ తో చనిపోయారంట. దాంతో ఈయన తెరపైకి వచ్చారు. ఈయనకి పెళ్లి కూడా జరిగింది. ఆయన పెళ్లికి చాలా మంది సినీ పెద్దలు కూడా అందరూ హాజరయ్యారంటే ఏంటో చూద్దాం. మొదటి నుంచి కుస్తీలంటే ఆసక్తి ఉన్న అఖిల్ ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అఖిల్ పహిల్వాన్ కుస్తీ పోటీలు కండక్ట్ చేయడం, బోనల్ సాంగ్స్ రాయించడంతో రామ్నగర్ లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక ఈ మధ్య ఈయన పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లికి కూడా మంచు మనోజ్, అఖిల్ సార్థక్ సహా కొందరు విఐపీలు కూడా అటెండ్ అయ్యారంట. చూడండి, ఇతను పాటలు కూడా రాయించాడంట బోనాల్ది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి కూడా మంచి స్టార్స్ కూడా వచ్చారంట, మంచు మనోజ్ ఇలాంటి వాళ్ళు కూడా. ఇంకోటి చూడండి, అసలు అంతవరకు ఒక ఎత్తు అయితే అఖిల్ పహిల్వాన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈయన పైన తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఏంటి, ఏం జరుగుతుందో, అసలు ఏం వార్త వచ్చిందో చూద్దాం. ఇక తాజాగా అతని ఫార్చ్యూన్ హోటల్ పై రైడ్ చేస్తున్న పోలీసులు వ్యభిచార ముఠా అంటే ప్రాస్టిట్యూషన్ బ్యాచ్ ను అరెస్ట్ చేశారు. మొత్తం 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణతో అఖిల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతలకు గాలం వేసి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రీసెంట్ గా ఏంటంటే ఈయన వ్యభిచారం నిర్వహిస్తున్నారంట. మొత్తానికి 16 మంది అమ్మాయిలు, వీళ్ళంతమంది దొరికారంట లాడ్జ్ లో. ఇది ఈయన మీద వస్తున్న ఎలిగేషన్. సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతున్నాం. అసలు వాస్తవానికి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్తున్నాను, అఖిల్ పహిల్వాన్ ఈయన మంచి పేరున్న వ్యక్తి. కుస్తీ పోటీలు అంటే ఇతనికి చాలా ఆసక్తి. యూత్ లోనే కాకుండా పొలిటికల్ పరంగా కూడా ఆయన ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మంచి బిజినెస్ ఉన్న వ్యక్తి, అవసరాలు ఆదుకునే వ్యక్తి. ఎందుకంటే అతనితో నాకున్న పరిచయంతో చెప్తాను, చాలా మంచి వ్యక్తి. కానీ ఈయన మీద ఎవరో కావాలని కుట్రపూరితమైన ఆరోపణలు, అలిగేషన్స్ చేస్తున్నారు. నిజానికి అఖిల్ పహిల్వాన్ గురించి చెప్పాలంటే అఖిల్ పహిల్వాన్ అలాంటి పనులు చేయడు. ఎవరో ఇతని ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తూ, అతన్ని చెయ్యని తప్పకి ముద్దాయం చేస్తూ చాలా అంటే చాలా విధాలుగా అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేశారంటున్నారు. ఆయన పేరు ఉందంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు కూడా నిర్ధారణ చేరైపోయారు. ఎటువంటి ప్రూఫ్ రాలేదు.
కానీ పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు? మీడియా ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తుంది? ఇతను ఇంటర్వ్యూల కోసం అటెండ్ అయిన అంటే ఇంటర్వ్యూల కోసం ఆరాటపడిన కొన్ని మీడియా ఛానల్స్ ఇతని మీద బ్యాడ్ గా న్యూస్ రాస్తున్నాయి. అంటే వితౌట్ ప్రూఫ్ మనం మాట్లాడకూడదు కదా. ప్రూఫ్ లేనిది ఇప్పటివరకు మీరు ఏం ప్రూవ్ చేయలేకపోయారు కదా. అసలు ఇతన్నే ఎందుకు టార్గెట్ చేశారు? అంటే ఈయనకి మంచి భవిష్యత్తు ఉండకూడదనే మీడియా లేదా సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏమైనా అడ్డుపడుతున్నారా? లేదా రాజకీయ నాయకులు ఏమైనా ప్రమేయం ఉందా? లేదా సినీ పెద్దలు ఏమైనా అడ్డుపడుతున్నారా? ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి పనులు అయితే ఈయన చేయడు. కానీ ఎందుకు ఇలా నెగిటివ్ గా ఇతన్ని స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? వాస్తవాలేంటో నిజాలేంటో ఆధారాలతో చూపిస్తేనే కదా అది కరెక్టో కాదో మనకు తెలిసేది. కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఎలా చెప్పగలం మనం? నిజంగా ఒకవేళ ఆయన తప్పు చేస్తే ప్రూఫ్ తో చూపిస్తే నమ్మచ్చు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిరాధారమైన ప్రూఫ్ చూపించలేకపోయారు. అటు పోలీస్ శాఖ కానీ ఇంకా ఎవరైతే వీళ్ళ గురించి అలిగేషన్స్ చేస్తున్నారో ఇలాంటి తప్పుడమైన హేయమైన చర్యలు మానుకోండి. ఒకవేళ ఉంటే చూపించండి, నమ్మచ్చు. కానీ చెయ్యని తప్పుకి గుట్ట కాల్చి మీద వేయడం మాత్రం అయితే తప్పు. నాకు తెలిసి ఇలాంటివి అయితే ఏం జరగలేదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇది ఏదో కుట్రపూరితమైన పనుల భాగంగా ఇరికించారని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి, నిజం ఎక్కువ కాలం దాగదు, నిజం ఎప్పుడు చెదలు పట్టదు. అబద్ధం ఎంత ప్రచారం చేసినా నిజం లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తున్నాను నేనైతే విశ్వసిస్తాను. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతలో కొంత ఈయన మీద ఎలిగేషన్ కోసం చాలా మంది టార్గెట్ చేస్తారైతే విశ్వసిస్తాను. ఒకవేళ నిజంగా మళ్ళీ చెప్తున్నాను ఆయన ఏమైనా తప్పు చేస్తుంటే ఆధారాలతో ప్రూవ్ చేయండి. దాన్ని బట్టి మనం ఏమైనా ఒక తీర్పు ఇవ్వచ్చు. ఇది మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.